అన్న హాయ్. మన బాలయ్య బాబు గారిది ఎలా ఉందన్న డాకుమార్? వినాశ్రయ జననం నాస్త్రి, వినాశ్రయ సృష్టిదేవ నాస్త్రి. స్త్రీ లేకుంటే జననం లేదు, స్త్రీ లేకుంటే సృష్టి లేదు, స్త్రీ లేకుంటే జగత్తే లేదు అన్నట్టుగా ఈరోజు సెంట్రల్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకే వన్ సైడ్ స్టెప్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా కనిపించింది అన్న. ఆ హిస్టరీ కనిపించింది, ఆ మాస్ కనిపించింది, ఆ ఎలివేషన్ కనిపించింది, బాలబాయ్ కమ్బ్యాక్ కనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో అంటే నిజం చెప్తున్నా, ఒక్కొక్క షార్ట్ ఉంటుంది భయ్యా, ఎలివేషన్స్ ఇట్లా కాలు పెడితే బీజం, నిల్చోండ బీజం, కూర్చోండ బీజం, బీజం ఊరా కొట్లు కొట్టిన కుక్కర్ ఉంటే కొట్టిన భయ. నిజంగా నాకు బాగా నచ్చిందంటే ఒక ఎమోషనల్ బీజం కూడా ఇంత మంచి తీసాడు ఫీలింగ్ వచ్చింది అన్న. నిజంగా మన బక్కోడికి రజనీకాంత్ ఎట్లానో మన బండోడికి మన బాలబాబు అట్లమాట అంత బాగా నిజంగా చాలా బాగా నచ్చింది. నాకు బాగా నచ్చిన స్టోరీ ఏంటంటే ఒక చిన్న పాపనన్న, చిన్న పాపను బాబిడి చాలా విపరీతంగా అంటే చంపేస్తుంటారు అనమాట. ఆ ఒక సీన్ ఉంటుంది కదా, ఇవిడు ఎంత మనిషినా గోదన అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఆ టైంలో ఉంటా ఫైట్ సీన్ బాలబాబు ఒక్క దన్ను దంటే కొడుకు గాలి ఎగిరి కొడతాడు. చాలా 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 బాగుంటుంది. కరెక్ట్ అన్న, బాబీ డోల్కి కరెక్ట్ మొగడు బీర్ అంటే బాలబాబు అని చెప్పొచ్చు. అట్లా చాలా ఉండనా, కానీ ఫైట్ సీన్స్ ఉంటాయి, మన లెజెండ్ మించిపోయింది అన్న. అంత చాలా చాలా బాగుంది, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. బీజం చాలా బాగుంది. హీరోయిన్ తగ్గించారు బాయ్, హీరోయిన్ రోల్ చాలా చిన్నగా ఉంది, అది కొద్దిగా నాకు బాధ అనిపించింది. ఎట్టకేళ్ళకి అయితే క్లైమాక్స్ సీన్ మాత్రం ఊతకోత ప్రతి ఒక్కరు కూడా కత్తి పట్టుకుని తప్పలేని ఫీలింగ్ వస్తాను. చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ ఫైట్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ ఫైట్ కానీ ఇంటర్వెల్ అయిపోయిన లాస్ట్ 20 minutes ఉంటుంది భయ్యా, చాలా మంది అన్న మాస్ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ అనిపించాయి. కానీ నాకు అనిపించింది అంటే ఈ సినిమాలో బాలబాబు పెద్ద పెద్ద డైలాగ్ అయితే ఏం లేవన్న. ఎట్లా మన ఇందాక చెప్పిన వినాశ్రయ జననం నాస్త్రి అటువంటి డైలాగ్ అంటే గుర్తుంచుకునే డైలాగ్ అయితే లేవు. నానాజీ డైలాగ్ కానీ, మైకిల్ జాక్సన్ డైలాగ్ కానీ, సో డాకుమార్ అంటే రాజులాగా ఉండి పోరాడుతుంటారు. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. కానీ మన ఏమంటారు బాలబాబు యొక్క మార్క్ మనకి ఏం కావాలన్నా మనకు రొమాన్స్ ఆ దబ్బుడి సాంగ్ కూడా చూంటానా, అది కూడా కట్ చేశారు, చాలా బాగుంటుంది. కానీ అసలు బాలబాబుని ఈ అట్లా ఐటమ్ సాంగ్ ఊరొస్తే ఊహించుకోలేకపోయినా, కానీ చాలా బాగా ఒక యంగ్ అబ్బాయి లాగా చేశాడు, చాలా బాగుంటుంది. స్టోరీ మాత్రం చాలా కొత్త అనిపించింది అన్న. అంటే నిజంగా స్టోరీ తీసుకునే విధానం చాలా గొప్ప అనిపించింది. బాబీ ఏం తీసావు భయ్యా, వాల్టర్ వీరయ్య సినిమా తర్వాత ఇది మంచి కంబ్యాక్ మూవ్ అని చెప్పొచ్చు. నిజంగా మెగాస్టార్ మించిన స్టోరీ ఇచ్చాడు భయ్యా. బాబీ అయితే 100% ఎఫర్ట్ పెట్టేస్తాడు, బాలబాబు 100% ఎఫర్ట్ పెట్టాడు. మెయిన్ పిల్లర్స్ అన్న డైరెక్టర్, హీరో, తమన్ ఈ ముగ్గురు కూడా సినిమా చాలా ప్లస్ అయింది. నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ అయితే. మాస్ బ్లాక్ బస్టర్ అన్న, బాక్స్ ఆఫీస్ గా మొగడు వచ్చాడని చెప్పొచ్చు అన్న. బ్రో ఎలా అనిపించింది బ్రో డాకుమారాజ్ బాలయ్య బాబు గారిది? డాకుమారాజ్ బ్రో చాలా రెగ్యులేషన్ ఉంది బ్రో సినిమా. ఎలా అంటే భావత్ కేసరి చూసుకుంటే, అటు మన బోయపాటి సీన్ డైరెక్షన్ లో వచ్చిన ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే ఈ సినిమాకి వేరే లెవెల్ కంపారిజన్ ఉంది బ్రో. ఏం యాక్టింగ్ బ్రో, నందమూరి నటన విశ్వరూపం చూపించాడు బ్రో సినిమాలో. ఎలా అంటే మన బాలకృష్ణ గారు సినిమాకి ఏజ్ పెరుగుతున్న కొద్దికి యాక్టింగ్ స్కిల్స్ పెడుతున్నట్టు వాళ్ళ యాక్టింగ్ చూడాలంటే అదృష్టం కావాలి బ్రో. నిజంగా చెప్తున్నా, ఒక నందమూరి ఫ్యామిలీ నట విశ్వరూపం చూపించాడు సినిమాలో. ఆ రేజింగ్ ఏంది బ్రో, ఆర్ట్స్ రేజింగ్ ఎంగు పాయిగా ఆర్ట్స్ రేజింగ్ ఇచ్చినట్టు. అసలు ఆవిగా డైరెక్షన్ ఏంది బ్రో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది, ఎలివేషన్స్ ఏంది, ఆ షార్ట్స్ ఏంది, అసలు వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా మాత్రం. ఒక ఏమంటారు, ఒక ట్రూ హిస్టరీ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మన మొన్న వచ్చిన గేమ్ చార్ ఒక పొలిటికల్ డ్రామా, ఒక రివెంజ్ ఫిలిం, అది అంత ఆకట్టుకోలేదు. కానీ ఒక సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు అని చెప్పుకోవచ్చు బ్రో. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ ఫైట్ సీన్ బ్రో అసలు బాలయ్య మనం ఊహకు అందని విధంగా ఉంది బ్రో సీన్స్ మాత్రం. బాలయ్య బాబు డాకుమారాజ్ బాలయ్య బాబు డాకుమార్ సినిమా చూసిన మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బాలకృష్ణ నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద పండుగ. లాస్ట్ టైం తమన్ గారు మన లెజెండ్ మూవీకి మ్యూజిక్ కొట్టి బ్లాక్ బస్టర్ చేసిండు, మళ్ళా వచ్చిండు. సినిమా మాత్రం ఏం చేసినా మాత్రం బాలకృష్ణ కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ ఇది మాత్రం. కెరియర్లో బాలయ్య బాబు సినిమా ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకుంటారు. బాబీ డైరెక్షన్లో మంచి సినిమా అనుకోవచ్చు. అప్పట్లో వాల్తేరు వీరే బ్లాక్ బస్టర్ కొట్టిండు, తర్వాత మళ్ళీ అదే బాలయ్య బాబు మళ్ళీ సినిమా తీసిండు. చాలా మాత్రం ఈ సంక్రాంతికి మొత్తం దద్దరిల్లిపోతుంది. బాలయ్య ఫ్యాన్స్ మొత్తం పెద్ద పండుగ చేసుకుంటారు. ఈ సినిమా మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద పండుగ. బ్లాక్ బస్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అరే తమన్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిన బౌన్స్ వస్తున్న మ్యూజిక్ వింటుండే అంత బాగుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, అంత బాగుంది మ్యూజిక్. సో మనకి ఇంటర్వెల్ సీన్, ఫైట్ సీన్ అవన్నీ ఎలా అనిపించాయి? బూస్ బాన్స్ మొత్తం బ్లాక్ బస్టర్. సో ఈ సంక్రాంతికి మొత్తం డాకుమారాజ్ చింపిడిస్పిరేషన్ అన్న. హ్యాపీ పొంగల్.